ఓకే. సో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్ గారు మాకు ఇల్లు ఇచ్చారని చెప్పేసి అన్నారు. అది బాగా వైరల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మేము ఓటు వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తున్నాము, మా ఆయన పవన్ కళ్యాణ్ గారి అభిమాని అని చెప్పేసారు. నిజమేనా ఇవన్నీ? అయ్యో నాకు తెలియదు అన్న దాని గురించి సరిగ్గా. నేను నాకు ఇప్పుడు నువ్వు మీరు చెప్తుంటే నేను నాకు తెలియదు అవన్నీ తెలీదా? ఓకే. సో ఇంకో 2 డేస్లో అయితే ఓపెన్ అవుద్దా? రేపు కానీ ఎల్లుండి కానీ ఓపెన్ అవుతుంది. ఓకే. సేమ్ రేట్సా? సేమ్ అంటే రేట్లు పెంచేశారు, క్రేజ్ వచ్చిన తర్వాత అంటున్నారు. ఏం కదా ఏంటి మీ రెగ్యులర్ రేట్స్ ఏంటి నార్మల్గా? వెజ్ 80, నాన్ వెజ్ 120 నుంచి స్టార్ట్, 450 450 లాస్ట్. 450 లాస్ట్. ఓకే. అంటే ఒక 2 ఐటమ్స్ తీసుకుంటే ఎంత? లేకపోతే చికెన్ కర్రీ ఐటమ్కి ఎంత? ఏ ఐటమ్కి ఎంత? చికెన్ కర్రీ 120, చికెన్ ఫ్రై 150, బోటీ 120, లివర్ 120, ఫిష్ 120, మటన్ లివర్ 150, ప్రాన్స్ 150, మటన్ 200. సో ఈ రేట్లు ఎప్పటి నుంచి పెట్టారు మీరు? ఈ 120 ఇప్పుడు చెప్పారు కదా కరెంట్ రేట్స్. హైప్ రాకముందు నుంచి ఉన్నాయి రేట్. ఇదే రేట్ ఉన్నాయి, ఇవే రేట్లు. ఇప్పుడు హైప్ వచ్చింది కదా అని చెప్పి రేట్లు పెంచరు. బయట ఏదైతే అంటున్నారా అది వాస్తవం కాదు. కావాలంటే మీరు పక్కన అన్ని హోటళ్ళు ఉన్నాయి కదా, ఒకసారి మీరంతరికి మీరే వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కనుక్కోండి మీరే రేట్లు ఎంత అమ్ముతున్నారు. ఎక్కువగా మీ దగ్గర పోయే ఐటమ్స్ ఏంటి అంటే బాగా ఇష్టపడేది? అన్నీ పోతాయి. చికెన్ ఫ్రై, మటన్. చికెన్ ఫ్రై, మటన్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు? అంటే ఎక్కువ టీనేజర్స్, యూత్, చుట్టుపక్కల ఉండే యూత్ ఎక్కువగా. అంటే రెగ్యులర్ కస్టమర్స్ డైలీ ఉంటూనే ఉంటారు. 14 సంవత్సరాల నుంచి తినే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఓకే. సో ఫైనల్గా అయితే రండి కానీ ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి అంటున్నారు. మీడియా వల్లనే కాదు, పబ్లిక్ వీడియో తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వీడియో తీసుకోండి, తప్పలేదు. వీడియో తీసుకోండి, మాట్లాడే ఛాన్స్ ఉండదు. వీడియో తీసుకునేది కూడా కొద్దిగా పద్ధతిగా. కొంతమంది ఉన్నారు అరుస్తా తీసుకుంటున్నారు, అంతేముందన్న అరిసే అంత, అవునా కదా. అది మళ్ళీ పబ్లిక్ వాళ్ళు కొద్దిగా లైన్ మెయింటైన్ చేసి వచ్చే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అది. ఓకే.